ఆవకాయ రెడీ అయిపోయింది. ఈ వీడియోలో ఈ ఆవకాయని నేను ఎలా కలిపానో మీరు చూడబోతున్నారు. అయితే ఆవకాయ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే 700 రూపీస్ కేజీ అండి. మీరు ఎక్కడున్నా సరే విత్ ఇన్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ. అదే మీరు ఫారెన్లో ఉంటే కనుక ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. 700 రూపీస్ కేజీ. ఇందులో మనకి 16 వెరైటీస్ ఆవకాయలు ఉంటాయండి. ఇప్పుడైతే మనం రెగ్యులర్ ఆవకాయ ఎలా పెట్టాలో చూడబోతున్నాం. ఆ తంతు కూడా ఉంది, మీరు మిస్ అవ్వకండి, ఎక్కడికి వెళ్ళకండి. ఒక ముద్ద పెడతాం. హలో, ఇప్పుడు మనం సాయి హోమ్ ఫుడ్స్ విజయవాడలో ఉన్నామండి. ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి. అంటే పిండి వంటల దగ్గర నుండి ఆవకాయ, అప్పడాలు, చాక్లెట్స్, హోమ్ మేడ్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి. మీకు చాలాసార్లు చూపించాను. అయితే ఆవకాయ మీ ముందే పెట్టి రెడీ చేయిస్తాను. మీకు కావాలి అంటే మీరు ఆర్డర్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు పెడుతున్నారు. ఇవి 13 కిలోల మామిడికాయ ముక్కలు. దానికి కొలతకు తగ్గట్టుగా ఆవకాయ పెడుతున్నారు. మీ ముందే పెడుతున్నారు. చూడండి, మంచి విజయ పల్లి నూనెని యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ పల్లి నూనెని చక్కగా కాచి పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ టబ్లో కారం వేస్తున్నారు. ఇది మనం ఆడించిన కారం. ఎన్ని వేస్తున్నారమ్మా? 3.5 వేస్తున్నామండి 13 కేజీలకి. ఇది మనం సంవత్సరం హ్యాపీగా నిలబెట్టుకోవచ్చు. మనం రెగ్యులర్ గా ఫారెన్ కి పంపిస్తూ ఉంటాం కదా పిన్ని, హ్యాపీగా నిలబెట్టుకోవచ్చు. అంటే మనం సెమీగా వేస్తాము. మనం పెట్టేది ఏంటంటే కమ్మగా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అది మిరపకాయలు కూడా ఘాటుగా కావాలని వాళ్ళు మాత్రం గుంటూరు కారం ఓన్లీ వాళ్ళకి అదే పెట్టి వాళ్ళ వరకే పంపిస్తాం. మన దగ్గర ఉండేది మాత్రం అందరూ తినొచ్చు. ఇద్దరు లెక్కనే నా పిన్ని కొలత. అంటే అదైతే మనకి పర్ఫెక్ట్ గా వస్తుందని ఎన్ని కేజీలు ఎన్ని ముక్కలైనా కూడా మేము అలా చేస్తే మాకు సాటిస్ఫాక్షన్, అదొక తృప్తి అనమాట. ఒకవేళ ఏమైనా తేడా వస్తుందేమో అని భయం. ఎన్ని సంవత్సరాల నుండి పెడుతున్నారు పిన్నీలా? మనం 10 ఇయర్స్ నుండి పెడుతున్నారు. అండ్ బ్రాండ్ కూడా, ఆయిల్ కూడా యూస్ చేసే ఆయిల్ కానీ మిరపకాయలు కానీ అన్ని మంచి క్వాలిటీవి తీసుకొని దగ్గరుండి బాబాయ్ వెళ్ళి మరి కారం ఆడిస్తారు. అలాగే ఆయిల్ తెప్పించి ముక్కలు కూడా ప్రతి ఒక్క ముక్కని కొందరు ఇలా పీచుగా కొడతారు. అలా కాకుండా సమానంగా ఒక తోటని తీసుకొని అన్ని ఒకటే కాయలు అనమాట. మళ్ళీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా కాకుండా అన్ని ఒకటే దగ్గర కాయలు తీసుకొని ఇలా కొట్టిస్తారు మంచిగా. ఈ కొట్టే అబ్బాయి కూడా మన దగ్గర 7 ఇయర్స్ నుంచి ఒకే అబ్బాయి. అతనే మనకి వచ్చి కట్ చేసి వెళ్తాడు. ఇప్పుడు మనం కలుపుతుంది ఏంటి పిన్ని? ఆవపిండి. ఆవపిండి అది కూడా సన్న ఆవాలు నెంబర్ 1 అనమాట. గాలిచ్చి పెట్టి మనం మరేపిస్తాము. అది ఇవి ఎంత పోస్తున్నారు పిన్ని? అది మన దీని ఇష్యూ ప్రకారం మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే, కొంతమంది గుజ్జు ఎక్కువ కావాలనుకో కొద్ది ఎక్కువ యాడ్ చేసి ఇస్తాము. మనం ఇంట్లో పెళ్లిళ్ళు ఉన్నాయి, 5 కిలోలు 10 కిలోలు కావాలంటే పెట్టిచ్చిస్తారా? పెట్టిచ్చిస్తాను. సూపర్. అమెరికాకి, లండన్, ఎవరికి ఎలా కావాలండి. కొంతమంది ముక్కలు తక్కువ కావాలి, కారం ఎక్కువ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి కొద్ది కారము ఆవు పిండి యాడ్ చేసి వాళ్ళకి ఆ ముక్కకు తగ్గ పులుపు వచ్చేటట్టు మేము పెడతాం అనమాట. సూపర్ సూపర్. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు కలుపుతున్నారు. ఉప్పుని కూడా మామూలుగా వేయట్లేదు, ఇలా జల్లిచ్చేసి అది మెత్తటిప్పు అంటే కళ్ళుప్పు ద్వారా వస్తుంది చూడు, అది మరాడిస్తాము. అది కూడా కొలతల్లాగా వేస్తున్నారు. కల్లుప్పు వేస్తే ఒక్కొక్కసారి కలుస్తుంది, కలవదు, అందుకని ఆల్రెడీ మిక్సీ చేసి జల్లెడ పట్టి వేస్తున్నారు అన్నమాట. సో కొంతమంది మామూలు సాల్ట్ వేస్తారేమో అనుకుంటారు. ఎందుకు అంటే ఎక్కువ ఆవకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి చాలా మంది భయపడతారు. ఇక్కడ హ్యాపీగా తీసుకోవచ్చు, మీకు కల్లుప్పే వేస్తారు. సూపర్. అసలు ఇలా కలుపుతుంటే నాకు ఎప్పుడెప్పుడు తినేయాలా అని ఉంది. చిన్నప్పుడు పిన్ని మమ్మీ ఇలా ఆవకాయ అది కూడా ఉంది, అది కూడా ఎంజాయ్ చేయొద్దు నువ్వు. ఆ తంతు కూడా ఉంది, మీరు మిస్ అవ్వకండి, ఎక్కడికి వెళ్ళకండి. ఒక ముద్ద పెడతాం. ఈ మనం మరాడిచ్చింది అది కూడా పసుపు కొమ్ములతో ఆడిచ్చింది. ఇప్పుడు పసుపు వేశారు ఇందులో. ఇప్పుడు మెంతిపిండి కూడా వేయించి మరపట్టించింది. అంటే స్మెల్ పోకుండా ఉండటం కోసం చిన్న డబ్బాలు పెట్టాం, కానీ మామూలుగా మనకు పస్తా ఉంటుంది. మనం మాగాయికి వాటికి అన్నిటికీ యూజ్ చేస్తాం. మెంతావకాయ మన దగ్గర స్పెషల్, బాగుంటుంది. ఇప్పుడు పొడులు వేయడం అన్నీ అయిపోయింది. ఇప్పుడు మిక్స్ చేస్తున్నారు చూడండి.
సో అన్ని పిండిలన్నీ కలిపేసిన తర్వాత అబ్బా ఇంత సింపుల్ ఆవకాయ పెట్టడం అనిపిస్తుంది కదా చూడ్డానికి, కానీ అందులో ఒక్కటి అటు ఇటు అయినా కూడా తేడా వచ్చేస్తుంది, అంటే టేస్ట్ మారిపోతుంది. అండ్ కలిపే చేతి రుచిని బట్టి కూడా ఆవకాయ రుచి వస్తుంది. ఆవకాయ పెట్టేటప్పుడు నీట్గా చేస్తారనమాట, తలస్నానం చేసి అంటూ ముట్టు ఏమీ ఉండకుండా మొత్తం నాన్ వెజ్ తినకుండా ఉపవాసం ఉండి కలుపుతారు, ఎందుకంటే సంవత్సరం మొత్తం మనం పెట్టుకుంటాం కాబట్టి. చూడండి ఇప్పుడు మనం స్వచ్ఛమైన పల్లి నూనె కదా పిన్ని, అవును. దీనికి కూడా కొలుతుంటుందా ఆయిల్కి? కొలుతుంటది. ఈరోజు మనం ఒక కొద్దిగా అంటే మామూలుగా కలుపుతాము, రేపు మూడో రోజు రేపు ఎల్లుండి కలాయి పెడతాం కదా, అప్పుడు ఇంకెంత కావాలంటే అంత ఆయిల్ తక్కింది వేసేస్తాం అన్నమాట. అసలు ఈరోజు కలిపిన తర్వాత చేయంత మంట పుడుతుంది పిన్ని ఆ కారంలో కలిపినందుకు. రోజు పాపం దుర్గా కొబ్బరి నూనె రాసుకుంటది పాపం, చాలా ఈ నెల రోజులు ఇబ్బంది. ఇంకొద్ది వస్తుందా? ఎంత కమ్మటి వాసన వస్తుంది పిన్ని, ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనకి ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. మూడో రోజు మన ఇష్టం. రేపు మళ్ళీ మేము కలబెడతాము, అప్పుడు 90% తెలుస్తుంది. లేదు మళ్ళీ మూడో రోజు కూడా ఇంకొద్ది ఆయిల్ కావాలన్న వాళ్ళకి ఇంకొద్ది ఆయిల్ కల్పిస్తాము. సో ఇలా ఆయిల్ ఇట్లా గుజ్జులాగా అయ్యేంత వరకు కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ముక్కలు వేయాలమ్మా. వేసేనా? ఇలా కలిపి మూత పెట్టేసి కలపకుండా ఉంచేస్తారా పిన్ని 3 days? అంటే మేము ఏం చేస్తామంటే రేపు నైట్ ఈ టైం మళ్ళీ కలుపుతాం. ఓకే, 24 hours అవుద్ది కదా, జస్ట్ ఏమన్నా ముక్కకి అంటుకోవాలన్నా లేకపోయినా కలిపితే బాగుంటుంది. అలా 5 రోజులు కలుపుతాం. సో ఇలా అన్నమాట ఆవకాయ కంప్లీట్గా ఫస్ట్ టైం నేను కూడా ఇలా దగ్గరుండి చూడడం. ఇంత క్వాంటిటీ మమ్మీ కొంచెం కొంచెం పెడుతుంది, కానీ ఇంత క్వాంటిటీ దగ్గరుండి చూడడం మీ వల్ల నాకు కూడా అదృష్టం దక్కింది. మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలి ఎన్ని కిలోలు అయినా సరే హ్యాపీగా సాయి హోమ్ ఫుడ్స్లో మీరు ఆర్డర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసింది ఓన్లీ 1 type ఆవకాయ అనమాట, రెగ్యులర్ ఆవకాయ. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 16 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో తెలంగాణ స్టైల్లో కారం వేయకుండా నువ్వులు కూడా వేసి చేస్తారు కదా, ఆ పచ్చడి, ములక్కాయ పచ్చడి, జీడిపప్పు, మామిడికాయ ముక్కలతో, కాకరకాయ మామిడికాయ ముక్కలతో, తీపి ఆవకాయ బాగా భీమవరం రాజమండ్రి వాళ్ళకైతే తీపి ఆవకాయ ఆల్మోస్ట్ చాలా ఇష్టం. అండ్ మన ఇంట్లో స్వచ్ఛమైన నూనెతో చేసుకున్న మంచి మామిడికాయలతో చేసి పెట్టిన ఆవకాయ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇంకెక్కడ దొరుకుతుంది, మన సాయి హోమ్ ఫుడ్స్ లోనే ఉంటుంది. నేను దగ్గరుండి పెట్టించానండి మీకోసం, ఆర్డర్ చేసుకోండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్.